పార్టీలు చేసామని ఇవ్వలే మీకు ప్రజలు అధికారం, పనిచేయమని ఇచ్చింది. ఏమో టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఇచ్చింది, ఇది ఇస్తూనే ఉంటుంది. ఇది వీళ్ళేదో 420 హామీలు ఇచ్చారు. ఇలా 40 వచ్చినా చాలు కదా, మనకు అదనంగా వస్తుంది. ఉన్నాయైతే పోవు కదా, కేసీఆర్ పెట్టినా ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అదమర్చారు. ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఈ చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, చిల్లర వేషాలు ఇవి మానుకోవాలి. ఇప్పటికైనా పార్టీని చీల్చడం కొరకు అధికారాలు ఇవ్వరు ప్రజలు, పని చేయమని ఇస్తారు. మీరు ఇచ్చిన హామీల్ని నమ్మి అవి నెరవేర్తేనే వాళ్ళ జీవితాల్లో కొంత అభివృద్ధి వస్తుందని ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకా ఆయన మిత్రులు, ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని, ప్రజల తక్షణ సమస్యలుగా ఉన్న వాటిపైన దృష్టి పెట్టి ఆ కనీసం ఎరువులైనా సకాలంగా అందించే ప్రయత్నం చేయండి. రైతు బంధులు, రుణమాఫీలు, గ్యాసులు, విద్యుత్ ఛార్జీల మాఫీలు, వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఈ కేవలం ఏదో బీఆర్ఎస్ చీల్స్తామని చెప్పేదాంతోనో, బీఆర్ఎస్ చీల్చడంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటే మీ అమాయకత్వం అవుతుంది. మీరు మమ్మల్ని చీల్చడం కాదు, ప్రజల్ని మిమ్మల్ని చీల్చి చెండాడతారు.